జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ కార్యాలయంలో పద్మశ్రీ మాచాని సోమప్ప చిత్రపటానికి పూలమాల సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు మాజీ ఎమ్మెల్యే బుట్టా రేణుక. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీలకు పెద్దపీట వేసింది వైఎస్ జగన్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్నో చేనేత ప్రాంతాలు ఉన్న ఎమ్మిగనూరునకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి చెందుతోందని అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో 4 రోడ్ల కూడలిలో పద్మశ్రీ మాచాని సోమప్ప కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ ఎమ్మిగనూరు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బుట్టా ప్రతుల్, మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్, కన్వీనర్ బస్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ వన్. ఎమ్మిగనూరు పట్టణంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేనేతలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమప్ప సర్కిల్ నందు పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఎమ్మిగనూరు అంటే పద్మశ్రీ మాచాని సోమప్ప అని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ కితాబ్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అత్యధిక శాతం ఉన్న చేనేతల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప అన్నారు. ఆయన తర్వాత తన తండ్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేశారని అన్నారు. చేనేతల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, వాటిలో భాగంగానే టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రజా ప్రతినిధులుగా మనం నిరుత్సాహపడకూడదు. మనం ధైర్యంగా ఉంటేనే ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, ప్రజలలో మన బలంగా పోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ చేనేత దినోత్సవ సందర్భంగా ఇదొక వేదికగా నేను ఈ అవకాశాన్ని తీసుకొని రాజకీయంగా కూడా మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాను. సో మన అందరం ఇవాళ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మన ప్రాంతంలో మనకి రావాల్సిన హక్కులపైన పోరాటం చేస్తూ మనం ముందుకు వెళ్దామని మీ అందరికీ తెలియచేసుకుంటూ, చేనేతలుగా ఒక మార్కుని ఇక్కడ మనం పెట్టుకున్నా అంటే ఒక ఎమ్మిగనూరు అంటేనే రాష్ట్రంలో ఎవరైనా ఫస్ట్ అనేది చేనేతలు ఉన్న ప్రాంతంగా అది ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఆ బాధ్యత మనకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కలిసి చేనేతల జీవితాలలో మార్పుని తీద్దాం, అలాగే మన హక్కుల కోసం పోరాడదాం. మన ప్రభుత్వం వచ్చేంత వరకు సహనంతో ఓపికతో మనందరం కలిసికట్టుగా ఉందా అని మీ అందరికీ తెలియచేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు ఇలాగే మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని తెలియచేసుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అని అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మిగనూరులో అంతటి మహనీయులు ఉన్నప్పుడు ఆయనను మన అందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో వెళ్తేనే మనం ఏం కూడా ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. ఆయన చేసిన ఏవైతే పనులున్నాయో వాటిని మనం పునఃప్రారంభించి వాటికి కనుక మనం ప్రాణం పోయగలిగితే చాలు, మనం ఎమ్మిగనూరుని ఎంతో అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈ బాధ్యత ఒక చేనేతలు మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని మన ఎమ్మిగనూరుని మంచిగా ఒక వ్యాపార స్థలంగా, ఒక బిజినెస్ హబ్గా, అలాగే చేనేతలందరూ కూడా గర్వపడేలాగా మన అందరం కూడా ఇక్కడ మంచి ఒక ఆలోచనతో ముందుకు రావాలని నేను కూడా ఆశిస్తున్నాను. రాజకీయంగా ఇవాళ చూస్తే ప్రతి పార్టీలో కూడా ఏదో బీసీలకి చేస్తున్నా అని చెప్తున్నా అసలైన న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇస్తూ చేనేతగా ఆయన నన్ను ఇక్కడ చేనేతపురిలో కంటెస్ట్ చేయాలి, ఇక్కడ వీరికి ఆ ప్రాధాన్యత తిరిగి రావాలి అంటే వారి కులానికి చెందిన వారైతేనే ఇక్కడ ఆ ప్రాధాన్యత వస్తుంది అన్నట్టు ఆయన ఆలోచించి ఈసారి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. కారణాలు ఏదైనా అవ్వచ్చు, రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఇందులో ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అవకాశం అనేది ఇంకా మనకి భవిష్యత్తులో ఉంది కాబట్టి
మనం ఇప్పటి నుంచే వాటికి పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత కూడా మనకందరికీ ఉంది. కాబట్టి మీ అందరి సహకారంతో, మీ అందరి అడ్వైస్తో కానివ్వండి, మనం ఎమగనూరులో ఏదో ఒకటి చెయ్యాలని మటుకు ఆలోచన చాలా బలంగా మాకుంది. అది ఏంటి అనేది పెద్దల అందరి సలహాలు, సూచనలు. మరి చెన్నకేశవరెడ్డి గారు ఇవాళ రాలేకపోయారు. ఆయన చాలా అనుభవజ్ఞుడు. మరి అందరి సలహా సూచనలతో తప్పకుండా మన ప్రాంతానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మన ప్రభుత్వం లేకున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న మన వాయిస్ని వినిపించేదానికి ఇంకా మనకు ఆ బలం ఉంది. ఈరోజు ఎమగనూరులో ఇంకా మనం బలంగా ఉన్నాము అంటే మేమందరం మాజీలైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బలమైన వాళ్ళు. మన కౌన్సిల్ అన్నీ కూడా సహాయం చేసుకుంటూ మానవ వనరుల పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా నమ్మి మనందరి పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ ఇస్తుంది, ఆ నమ్మకం నాకుంది. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఆర్థికంగా బలోపేతం అవుతామో పేదవారు, అప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఆటోమేటిక్గా అవుతుంది. దానికి కనీసం కొన్ని సంవత్సరాలు కావాలి. కాకపోతే మన రాజ్యాంగ పరంగా మనకు ఓన్లీ 5 సంవత్సరాలే ఉంది. కాబట్టి 5 సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మనకు అక్కడ బ్రేక్ పడి ఉంది. కానీ ఏదైతే ఇందాక పెద్దలందరూ చెప్పారు, అబద్ధపు హామీలతో వాళ్ళు ముందుకు వచ్చారు, కానీ అవన్నీ కూడా నెరవేర్చని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే 2 నెలల్లోనే మనం ఏం మాట్లాడడం కూడా సరైనది కాదు. కాబట్టి ఇంకొంచెం సమయం ఇచ్చి చూద్దాం. తప్పకుండా మన ప్రభుత్వం మరి 29లో మరి మన ప్రభుత్వం వస్తుంది. మనం అందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని నాకు ఆ నమ్మకం ఉంది. అదే నమ్మకంతో మనందరం ముందుకు పోదాం. మనందరం ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధులుగా మనం నిరుత్సాహపడకూడదు. మనం ధైర్యంగా ఉంటేనే ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, ప్రజలలో మనం బలంగా పోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ చేనేత దినోత్సవ సందర్భంగా ఇది ఒక వేదికగా నేను ఈ అవకాశాన్ని తీసుకొని రాజకీయంగా కూడా మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాను. సో మన అందరం ఇవాళ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, మన ప్రాంతంలో మనకి రావాల్సిన హక్కు చేనేత దినోత్సవ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. ఎమగనూరు అనగానే రాష్ట్రంలో ఎన్నో చేనేత ప్రాంతాలలో ఒక మంచి గుర్తింపు చెందిన చేనేత పురిగా ఎమగనూరు ప్రసిద్ధికి చెందింది. ఆ ఘనత మన మాచాని పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి చెందుతుంది. రాష్ట్రం మొత్తంలో మనం చేనేత ప్రాంతాలను తీసుకుంటే మనకు ఒక 10 ప్రాంతాలు చేనేతలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతాలు. అందులో రాయలసీమలో ముఖ్యంగా మనం చూస్తే ఎమగనూరు, ధర్మవరం ఈ 2 కూడా చాలా ప్రాధాన్యత ఉన్నాయి. ధర్మవరంలో పట్టు చీరలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది కాబట్టి కంచి, ధర్మవరం ఈ విధంగా ఈ 2 ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. మరి ఎమగనూరుకి అంతటి ప్రాధాన్యత వచ్చింది అంటే అది కేవలం మన మార్గదర్శకులు, మన అందరికీ కూడా పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప గారు. ఆయన ఒక చేనేత బిడ్డగానే కాకుండా ఎమగనూరు నియోజకవర్గంలో ఎమగనూరు అనే ప్రాంతానికి ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొని రావడము,
వ్యాపార పరంగా కూడా మన అందరినీ కూడా ఎదిగేందుకు ఇక్కడ ఉన్న ప్రజలు వీరందరూ కూడా ముందుకు ఎదిగేందుకు దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు కూడా ఎమగనూరు వైపు చూసే విధంగా అప్పటిలో ఇంతటి మంచి ఆలోచన ఒక రకంగా చేనేతలను ముందుకు తీసుకుని వెళ్తూ ఇంకొక రకంగా వ్యాపారాన్ని విస్తరిస్తూ ఎమగనూరు నియోజకవర్గానికి ఎమగనూరు ప్రాంతానికి ఆయన ఒక మంచి పేరుని తీసుకుని వచ్చారు. కనుక సోమప్ప గారు గత 1945-46 టైంలో మన ఎమ్మిగనూరులో దాదాపుగా ఒక పెద్ద పరిశ్రమని స్థాపించారు. ఆ పరిశ్రమకు ఎందుకంటే అప్పుడు మనం పేదవాళ్ళగా ఉన్నప్పుడు చదువు తక్కువ ఉన్నప్పుడు మన సోమప్ప గారు మన వృత్తి ఉన్న వాళ్లకు ఖచ్చితంగా మన వృత్తి నేర్పించాలని మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన మన ఎమ్మిగనూరుకు పరిశ్రమలు దాదాపుగా 4-5 పరిశ్రమలు తేవడం జరిగింది. ఎందుకు మన ఎమ్మిగనూరులో ప్రతి ఒక్కరు వృత్తిని నమ్ముకొని అప్పట్లో మనము దాదాపుగా ఏం తెలియని పరిస్థితుల్లో మనం వృత్తిని నమ్ముకోవడానికి ఆ రోజు ఆయన మనకు వెన్నుండి ఈరోజు వృత్తికి మనము అండగా ఉండి ఈరోజు ఆయన పద్మశ్రీ అవార్డుల గ్రహీతని ఈరోజు అందుకోగలిగాడు. అలాంటి మహానుభావులు ఈరోజు ఖచ్చితంగా మనము స్మరించుకోవడం తప్పదు. కనుక అలాంటి వ్యక్తి మనం ఈరోజు ఎమ్మిగనూరులో అన్ని పరిశ్రమలను మనం స్థాపించినప్పుడు కూడా ఈరోజు అన్ని పరిశ్రమలు కొద్దిగా తగ్గుముఖంలో పట్టాయి. కనుక అలాంటి పరిశ్రమలు మనము ఎప్పటికీ మనం అభివృద్ధిలో తేవాలని చెప్పేసి మన బుట్టరేణుకమ్మ గారు కూడా చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు కూడా దయచేసి ఇలాంటి పరిశ్రమలు మళ్ళీ ముందుకు రావాలని చెప్పేసి నేను సుగరంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కనుక దయచేసి మన పరిశ్రమలు మళ్ళీ పునరుద్ధరించడానికి తోడ్పడాలని చెప్పేసి మన మేడంని మనం రిక్వెస్ట్ చేసుకొని అందరూ పరిశ్రమలో మళ్ళీ ముందుండి మన చేనేత వృత్తికి మనము అండగా ఉండాలని చెప్పేసి నేను స్వయంగా మేడంని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి అందరూ ఈరోజు ఈ 10వ జాతీయ మన దినోత్సవం ఉంది కదా, అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.